బీసీ సింహగర్జన సభ విజయవంతమై రాష్ట్ర రాజకీయాల్లో బీసీవై పార్టీ పెను మార్పులకు నాంది పలికిందని ఆ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ వడ్డీ మల్లికార్జున్ ప్రసాద్ అన్నారు. రాజమండ్రిలో సోమవారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల అభివృద్ధికి న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను ఏ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినా అడ్డుకోలేకపోయారని అన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన రామచంద్ర యాదవ్ సభ నిర్వహణకు అనుమతులు తీసుకువచ్చారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రాజ్యాధికారం కేవలం 2 అగ్రకులాల చేతిలోనే ఉండిపోయిందని బాధాకరమన్నారు. ఇటు బీసీల్ని వెనుకబడిన కాపుల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారని అన్నారు. 2009లో చిరంజీవి, ఆ తర్వాత జనసేన తరపున పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ రాజ్యాధికారం దిశగా వెళ్లలేకపోయారని అన్నారు. బీసీవై పార్టీ రాష్ట్రంలో ప్రబలమైన శక్తిగా మారుతుందని, రాజకీయ ప్రత్యామ్నాయం కానుందని తెలిపారు. కూటమి, వైసీపీ పార్టీలు బీసీవైకి కులముద్ర వేశారు, కానీ విజయవాడలో జరిగిన బీసీ సింహగర్జన సమావేశం దానికి పటాపంచలు చేసిందన్నారు. ఖచ్చితంగా బోడి రామచంద్ర యాదవ్ వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా నిలబడతారని, అమ్ముడుపోయే నాయకుడు కాదని వడ్డీ మల్లికార్జున ప్రసాద్ అన్నారు. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం, నిన్నటి రోజున అమరావతిలో జరిగినటువంటి బీసీ సింహగర్జన సభ అత్యంత అద్భుతంగా సక్సెస్ కావటం, రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పులకు నాందిగా నిలిచింది. ఈ దేశ చరిత్రలోనే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులని, న్యాయస్థానాలు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఏ రాజకీయ పార్టీ కూడా సక్రమంగా అమలు చేయకపోవటం మనం గతంలో ఎన్నో చూసాం. కానీ మేము 1,00,000 మందితో బీసీ గర్జన మహాసభ జరపాలని నిర్ణయించిన కాడి నుంచి కూడా 2 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వాలు ఎందుకో ఇబ్బంది పడుతూ దాన్ని అడ్డుకుంటాకి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా పోలీసు వాళ్ళతోటి డిపార్ట్మెంట్ను ఉపయోగించి అసలు బీసీ సభకి అనుమతి లేదు, ఈ బీసీ గర్జన సభ జరగటానికి వీల్లేదు అని వాళ్ళు హుకుం జారీ చేయడంతో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ గారు హైకోర్టులో దీని మీద పిటిషన్ వేసి చాలా తీవ్రంగా శ్రమించి హైకోర్టులో న్యాయమూర్తులందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఈ సభని జరుపుకోవటానికి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఇటువంటి సభలను అడ్డుకోరాదని గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ వేస్తూ, కానీ సభను 1,00,000 మందితో కాకుండా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది కాబట్టి ఒక 10,000 మందితో మాత్రమే ఈ సభని జరుపుకోవాలని ఆర్డర్లో స్పష్టంగా పేర్కొనడంతో మేమంతటా కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ సభకు భారీ ఎత్తున రావాలనుకున్నటువంటి ఈ బీసీ వెనుకబడినటువంటి ఈ క్యాస్టులో ఉన్నటువంటి పేదల అందరిని కూడా ఈ సభకు చివరి నిమిషంలో ఎక్కడికక్కడ రానివ్వకుండా ఆపుకుంటూ ఈ 10,000 మందికే మేము రిస్ట్రిక్ట్ చేసుకోవటం జరిగింది. ఈ సభలో ఎంతోమంది వక్తలందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడటం జరిగింది. ఈ రాజ్యాధికారం 79 సంవత్సరాల నుంచి కూడా కేవలం 2 కులాల చేతుల్లోనే ఉండిపోయి వాళ్ళే అత్యల్ప సంఖ్యాకులైనటువంటి ఆ 2 కులాలు అత్యధిక సంఖ్యాకులైనటువంటి ఈ బీసీ సామాజిక వర్గాల్ని, వెనుకబడినటువంటి ఈ కాపు సామాజిక వర్గాన్ని, వీళ్ళందరినీ కూడా కేవలం ఓట్లు వేయించుకునే యంత్రాలుగా మార్చుకొని తమ రాజకీయాన్ని ఇప్పటి వరకు కూడా జరుపుకుంటూ వచ్చారు. కానీ ఇంతకాలం ఎన్నో ప్రయోగాలు గతంలో జరిగినాయి. గతంలో 2009లో జరిగినటువంటి ఆనాటి ప్రజారాజ్యం, ఆ తర్వాత వచ్చినటువంటి మొన్నటి వరకు వచ్చినటువంటి ఇంకొక కొత్త సేనాని, ఇవన్నీ కూడా ఒక ప్రయోగాలుగానే మిగిలిపోతూ వచ్చాయి. ఎందుకంటే కాపులు ఎప్పటికీ కూడా ఈ సమస్యల నుంచి, వీళ్ళకున్నటువంటి పేదరికాన్ని పోగొట్టుకునే పరిస్థితి నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ 79 సంవత్సరాల్లో ఈ కాపు వ్యవస్థలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ కాపులందరినీ కూడా ఈ రాజకీయ పార్టీలు ఈ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకుల్ని చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళకి పదవులు ఆశించుపో, లేకపోతే వాళ్ళని భయపెట్టో, లేకపోతే ఏదన్నా తాయిలాలు ఇచ్చో వీళ్ళందరినీ కూడా ఈ రాజకీయానికి వాడుకుంటూ వచ్చాయి. కాపుల్ని ఎప్పుడు కూడా బీసీల్లో చేర్చాలనే 79 సంవత్సరాల కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఒక రాజకీయ నినాదంగా మిగిలిపోయింది. కానీ ఇంతకాలానికి రామచంద్ర యాదవ్ అనే ఒక వ్యక్తి ఈ బీసీ సామాజిక వర్గాలకి, అలాగే
వెనుకబడినటువంటి కులాలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 135 వెనుకబడిన కులాలకు అన్నిటికీ కూడా న్యాయం చేస్తాను. అలాగే ఈ కాపులకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వైశ్యులకు కానీ, అలాగే మిగతా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా నేను న్యాయం చేస్తాను. ఖచ్చితంగా మనకు రేపు సంక్రమించబోయే రాజ్యాధికారంలో వీళ్ళందరికీ కూడా సమాన భాగం నేను ఇస్తాను అనే హామీతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కానీ, వెనుకబడినటువంటి జాతులు కానీ, మిగతా కులాల్లో ఉన్న పేదలు కానీ అందరూ కూడా కదిలి ఈ రాష్ట్ర రాజకీయాన్ని మార్చబోయే పరిస్థితికి ఈరోజు వచ్చారు. భవిష్యత్ కాలంలో బీసీవై పార్టీ రాష్ట్రంలో ఒక ప్రబలమైనటువంటి శక్తిగా మారి ఈ రాష్ట్ర రాజకీయాన్నే మారుస్తుందంటలో ఎటువంటి సందేహం లేదు. దీని మీద 2 రాజకీయ పార్టీలు, సమకాలీన రాజకీయ పార్టీలు అయినటువంటి ఒక వైసీపీ కానీ, ఒక కూటమి కానీ బీసీవై పార్టీని ఒక కుల పార్టీగా ముద్ర వేయటానికి ఇప్పటి వరకు కూడా ప్రయత్నాలు చేశాయి. కానీ నిన్నటి సభతో ఈ ప్రయత్నాలన్నీ కూడా సమసిపోయాయి. ఎందుకంటే మేమందరం కూడా చాలా స్పష్టంగా అన్ని జాతుల్ని కలుపుకు వెళ్ళే దిశగా బీసీవై పార్టీ పనిచేస్తుందని, రాజ్యాధికారం అన్ని జాతులకు సమానంగా ఇవ్వగలిగే స్థితిలో బీసీవై పార్టీ ఉందని, అలాగే బీసీవై పార్టీ ఈ రాష్ట్ర రాజకీయాల్ని ఖచ్చితంగా మార్చాలనే ఒక ఏకైక ధ్యేయంతో, సంకల్పంతో ఈ బోడే రామచంద్ర యాదవ్ చాలా చక్కగా ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పే దిశగా తన యొక్క ప్రయత్నాలన్నీ కూడా మొదలు పెడతాం. దానికి మాలాంటి వాళ్ళు, ఎంతోమంది గొప్పవాళ్ళు, చాలామంది పెద్ద వాళ్ళందరూ కూడా రావటం, ఇటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంకే బీసీలు. ఎందుకంటే ఒక పక్కనే ఆనాటి తెలుగుదేశానికి బీసీలు అంటే ఈ 135 కులాలని బీసీవై తన సొంతం చేసుకున్నానని చెప్పి మొదటి నుంచి కూడా వాళ్ళకి ఏదో అరాకొర పదవులు ఇచ్చుకుంటూ వాళ్ళని సామాజిక వర్గాన్ని అంతా పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో తయారైనటువంటి ఒక సేనాని మేము ఆయన ఎప్పుడు కాపులని చెప్పడు కానీ, కాపులు కావాలని అనడు కానీ మా కాపులందరూ కూడా ఆయనే మా సేనాని, ఆయనే మా నాయకుడు అనే భావంతో ఇప్పటివరకు ఉన్నాము. కానీ ఆయన యొక్క రాజకీయ రంగ ప్రవేశం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఈ 19 నెలల ఈ రాజకీయ ఆయన ప్రస్థానంలో మేము గమనించింది ఏంటంటే ఆయన ఎప్పటికీ కూడా ఈ రాజ్యాధికారాన్ని దక్కించుకునే స్థితిలోకి ఎప్పటికీ రాడు. ఎందుకంటే ఆయన సేనాని కాబట్టి చంద్రబాబుకి సేనానిగా మిగిలిపోతాడు. ఖచ్చితంగా అయ్యింది. 100% సింహగర్జన భారీ ఎత్తున సక్సెస్ అయింది, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మొత్తం ప్రపంచం అంతా చూసింది. ఈనాడు దేశం అంతా కూడా ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా చూశారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ నుంచి బీసీ నాయకులు వచ్చారు, బీహార్ నుంచి బీసీ నాయకులు వచ్చారు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు. అన్ని చోట్ల నుంచి కూడా రాష్ట్ర బీసీ నాయకులందరూ కూడా నిన్నటి సభకి హాజరవటం జరిగింది. అలాగే తెలంగాణలోని అనేక మంది బీసీ నాయకులందరూ కూడా వాళ్ళలో కూడా అక్కడ బీసీ వ్యవస్థ కావాలి, మనకి బీసీలే రాజ్యాధికారం చేపట్టాలనే నినాదంతో బీసీవై రామచంద్ర యాదవ్కి నిన్నటి రోజున బహిరంగంగా స్టేజ్ మీద మద్దతు పలకటం కూడా జరిగింది. బీసీవై పార్టీ ఒక సభ పెట్టుకోవడానికి కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా మీకు ప్రచారం చేసుకోవడం కానీ పార్టీని బలోపేతం చేయడానికి చేసే చర్యని ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకోదని ఎలా భావిస్తుంది? మేమంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాం. ఏదైనా సరే ఖచ్చితంగా అందరం చదువుకున్న వాళ్ళం. ఎందుకు మేము ఏదో ఈ రాజకీయాన్ని కొల్లగొట్టాలనో, ఈ రాజకీయంలో ఏదో సాధించాలని వచ్చిన వాళ్ళం కాదు. ఈ రాష్ట్ర రాజకీయాన్ని మార్చాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రజలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా చక్కగా పొంది వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు చక్కగా ఉండాలనే భావంతో ఈ బీసీవై పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మంచి చేసేదాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికైనా సమసిపోతారు. ఆనాడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టబట్టే కదా ఆ కూటమి ప్రభుత్వం ఈనాడు మనల్ని పరిపాలనలోకి వచ్చింది. కాబట్టి ఒక వ్యక్తికి చెడు చేస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది అతి త్వరలో అవతలి వాడి మీద పడుతుంది. కాబట్టి బీసీవై పార్టీని అడ్డుకున్న ఎవడైనా సరే మా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 85% బీసీలు కానీ, బ్యాక్వర్డ్ క్యాస్టులు కానీ, వాటిల్లో ఉన్న పేదలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా
దీన్ని వ్యతిరేకిస్తారు. ఈనాడు ఎంతోమంది నిన్నటి రోజున కొన్ని వేల ఫోన్లు నేను రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎప్రిషియేట్ చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి మీటింగ్ కానీ అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ చూసి కూడా అక్కడ నాయకులు ఇచ్చిన సందేశాలు యూట్యూబుల్లో వాటిల్లో అన్నిట్లో కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా చూసి కాబట్టి బీసీవై పార్టీని అడ్డుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అడ్డుకునే పరిస్థితి వస్తే బీసీవై రామచంద్ర యాదవ్ ఏ స్థాయి గల వ్యక్తో ఈ ప్రపంచం చూస్తుంది. రెడ్డి, కమ్మ, కాపు ఇలాగా విడిపోయాయి పార్టీల పరంగా. ఇది యాదవ్ పార్టీ, బీసీ పార్టీ అనే ఈ రెండు రాజకీయ పార్టీలు చేసేటటువంటి కులముద్ర వేయాలని చేసే ప్రయత్నం. ఎందుకంటే గతంలో కూడా ఆనాడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా అది కేవలం కాపు కులానికి చెందిన పార్టీగా ముద్ర వేశారు. కాబట్టి ఆనాటి నాయకుల్లో ఉన్నటువంటి లోపంతో దానిని వాళ్ళు సక్రంగా సరిచేసుకోలేకపోయి ఆ రాజకీయం పోగొట్టుకున్నారు. కానీ ఖచ్చితంగా బీసీవై అనేది ఏంటంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్, నాట్ బ్యాక్వర్డ్ క్లాస్. వీళ్ళు